పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మీ అందరినీ కూడా మ్రానికొమ్మల ఆదివారం వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను కుమారి, నీవు మిగిలి సంతసింపుము, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నారు, వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. యేసుక్రీస్తు నాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మ్రానికొమ్మల ఆదివారాన్ని స్మరిస్తూ నేటి నుండి పవిత్ర వారములోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారమంతా కూడా క్రీస్తు ప్రభు శ్రమలను మరణాన్ని ధ్యానిస్తూ చివరకు పునరుత్థాన పండుగ ద్వారా నూతన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. అయితే ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజున ప్రతి క్రైస్తవుడు 3 సత్యాలను గ్రహించాలి. మొదటిది, క్రీస్తుని విశ్వసించు ప్రతివాడు ఆయనను సంపూర్ణంగా హృదయంలోనికి ఆహ్వానించాలి. రెండవది, క్రీస్తును నేర్పించే సత్యాలను ఆలకించి పాటించి ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించాలి. మూడవది, అవకాశవాదిగా కాకుండా నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించాలి. ప్రియ సహోదరులారా, యేసుప్రభు ఎప్పుడు కూడా నలుగురిలో ఒకనిలాగా, గుంపులో ఒకనిలాగా జీవించలేదు. తన జీవితం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మంచిని ప్రోత్సహిస్తూ, చెడును ఖండిస్తూ, ఉన్నత భావాలతో ప్రజలతో జీవిస్తూ ప్రజలకు ఉత్తమ మార్గాన్ని చూపించాడు. ఎవరికి భయపడలేదు, ఏ శక్తికి లొంగలేదు. పాలకుల ప్రాంతాలు అనేవి చూడకుండా తను చేయవలసిన పని చేశాడు. చెప్పాల్సింది చెప్పి తీరాడు. మహనీయులు మొండివారు అంటుంటారు. యేసుక్రీస్తు కూడా చాలా మొండితనంతో జీవించారు. తన సందేశాలను విని తను చేసిన అద్భుతాలు చూసి ప్రజలు ఆయన రాజు చేయాలని తలించారు. అందుకే యెరూషలేము పురవీధులలో వస్త్రాలు పరిచి, మానుకొమ్మలు పరిచి హోసన్నా హోసన్నా అని పాటలు పాడారు. కానీ ఎప్పుడైతే పాలకుల ద్వారా తిరస్కరించబడ్డాడో అప్పటి వరకు హోసన్నా హోసన్నా జయహో జయహో అన్న ప్రజలు ఆ మేరకు స్వరం మార్చి సిలువ వేయుడి సిలువ వేయుడి అనే స్వార్థంతో అరుస్తూ ఆయనను తృణీకరించారు. నేడు మనం కూడా ఆ యూదా ప్రజల వలె ఎన్నోసార్లు అవకాశవాదంతో జీవిస్తూ ఉన్నాం. మన అవసరాన్ని బట్టి మాట మారుస్తూ ఉన్నాం. మాట పలికిన స్థలాన్ని, వ్యక్తులను మారుస్తున్నాం. వ్యక్తులను మార్చివేస్తున్నాం. వ్యవస్థలను మార్చివేస్తున్నాం. చివరికి మనమే మారిపోతున్నాం. కానీ యేసు ప్రభు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడవైతే నీ జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నా ఆ క్రీస్తు కోసం నువ్వు నిలబడు. కష్టాన్నైనా, నిష్ఠూరమైన నిందలైన, అవమానాలైన క్రీస్తుని అనుసరించి ఈ పవిత్ర వారములో ఆయనతో కలిసి నడవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపను మనకు అనుగ్రహించమని ఆ తండ్రి దేవుని ప్రార్థించుకుంటూ ఈనాడు అనేక విషయాలకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ గాడిద పిల్ల క్రీస్తు ప్రభును మోస్తుంది, దాని విలువను పెంచుకుంది. అది కట్టివేయబడి ఉంది, అది విడిపించబడుతుంది. అనగా అది దాని పాపాల నుండి విడుదల పొందుకుంటుంది. ఇలా మనము కూడా మన పాపాల నుండి విముక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి కృపను మనకు ప్రభు దయచేయమని ఆ దేవుని ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుదునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.